వరమహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన బ్రహ్మకమలం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ జిల్లా ఏసురవరం ప్రాంతంలో విడిసింది. దీంతో ముత్తైదువులంతా ఈ బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిమాలయం వంటి ప్రాంతాల్లో మాత్రమే ఉండే బ్రహ్మకమలాలు ఈ మధ్య కాలంలో అరుదుగా ఈ ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కాకినాడ ఏసురవరం ప్రాంతంలో కనిపించాయి. దీంతో ముత్తైదువులంతా ప్రత్యేక పూజలు నిర్వహించి అర్ధరాత్రి 12 గంటల సమయంలో మంగళహారతులు సమర్పించారు. ఒకసారి బ్రహ్మకమలం ఏంటి, ఆ విశిష్టత ఏంటి ఒకసారి చూద్దాం. కార్తీక శ్రావణ మాసంలో ఈ యొక్క మన బ్రహ్మకమలం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది మూడోసారి. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణంలోనే మాకు బ్రహ్మకమలం మా ఇంటి దగ్గర ఇలా పూసి వస్తుంది. కాబట్టి నవరాత్రిలో పూసింది, దేవీ నవరాత్రిలో రెండోసారి ఏమో శ్రావణంలోనే పూసింది, మూడోసారి కూడా శ్రావణంలోనే పూసింది. ఫస్ట్ ఒక పువ్వు వచ్చింది, రెండోసారి ఏమో 2 పువ్వులు వచ్చాయి, ఇప్పుడు మూడోసారి ఏమో 4 పువ్వులు వచ్చి 1 పోయింది. కాబట్టి ఇది బ్రహ్మకమలం అనేది అందరూ కూడా ఎక్కడో ఆలకించిన దాన్ని బట్టి మేము ఇప్పటికి వచ్చి 6 సంవత్సరాలు అయింది మేము వేసి. 6 సంవత్సరాలు పెట్టి 3 ఏళ్ళ కాడి నుంచి పువ్వు పూయడం పట్టింది. భగవంతుడికి కాడ మేము ఎప్పుడు కూడా శివలింగాకారం మీద ఇది మనం వచ్చిన కాడి నుంచి శివలింగాకారం మీద మనం గవర్నపేట శివాలయంకి, గాంధీ సత్రంలో శివాలయంకి మనం ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఈ పువ్వులు శివలింగాకారమే మనం పొద్దుట చేసి అది శివలింగాకారానికి అందిస్తున్నాం. బద్రీనాథ్లో పుట్టవలసినటువంటి బ్రహ్మకమలం ఇప్పుడు మన గ్రామంలో ఇక్కడ ఏసురవరం ఎస్సన్నవరం గ్రామంలో ఇక్కడ మనకు అందరికీ కూడా మహా అదృష్టం కొలిది ఇది కలిగించింది. ఏవైనా కూడా ఇది పెద్దలు చెప్పడం, మునులు చెప్పడం కూడా ఏదైనా కూడా మేము ఆలకించి దానివల్ల ఏ రకమైనటువంటి ఉన్నదో అది గంధాలు చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ మాకు తెలియదు. కాబట్టి ఆలకించిన తర్వాత ఈ మొక్క వేసిన తర్వాత ఇలాగ మా ఇంటి దగ్గరే పూయడం పట్టింది. ఇంత అందరూ కూడా వేస్తున్నారు, కానీ మరి వచ్చే లేదో మనకు తెలీదు. మా ఇంటి దగ్గర మాత్రం ఇప్పటి నుంచి 3వ సంవత్సరం పెట్టి కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో వస్తున్నాయి. హిమాలయంలోని బద్రీనాథ్లోని ఉంది పువ్వు, ఎక్కడ మన దేశంలో లేదు అనేవారు. ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో మాకు తెలియదు అనుకునేవాడివి. అది ఆ పువ్వు చెట్టి 8 సంవత్సరాలు అయింది వేసి. సంవత్సరం ఫస్ట్సారి ఏమో దేవి నవరాత్రుల్లో ఏడిసింది, రెండోసారి ఏమని మళ్ళీ శ్రావణ మాసంలోనే, మళ్ళీ మూడోసారి కూడా శ్రావణ మాసంలోనే. ఈ బ్రహ్మకమలం ఏడ్చడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మహాలక్ష్మీదేవి ఈ కరుణా కటాక్షంతో ఈ దర్శన భాగ్యం మాకు దొరికింది.